నమస్కారం. రైతు రంజని కార్యక్రమానికి స్వాగతం. పొద్దుతిరుగుడు సాగు పద్ధతి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. లాభసాటి పంట అని చెప్పొచ్చు పొద్దుతిరుగుడు సాగు. పొద్దుతిరుగుడు సాగు చేసి మంచి లాభాలను పొందాలనుకుంటున్నారు రైతులందరూ కూడా. పొద్దుతిరుగుడు తక్కువ నీటితో అన్ని రకాల నేలల్లో పండించడానికి అనుకూలమైన పంట. ప్రస్తుతం వంట నూనెల వినియోగం పెరుగుతున్నందున పొద్దుతిరుగుడుకు మంచి మార్కెట్ ఉంది. పొద్దుతిరుగుడుకు అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ సారవంతమైన నీరు నిల్వ ఉండని నల్లరేగడి నేలలు లేదా ఇసుకతో కూడిన లోమ్ నేలలు ఉత్తమం. నేల pH విలువ 6.5 నుండి 8.0 మధ్య ఉండాలి. పొద్దుతిరుగుడుకు సమశీతోష్ణ వాతావరణం అనుకూలం. 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మొక్కల పెరుగుదలకు మరియు దిగుబడికి చాలా మంచిది. పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు దిగుబడి తగ్గిస్తాయి. విత్తన ఎంపిక మరియు విత్తన శుద్ధి కూడా చూసుకోవాలి. అధిక దిగుబడినిచ్చే తెగుళ్లను తట్టుకునే నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలను ఎంచుకోవాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న KBSH44, DRSH1, PAC 869 వంటి రకాలు మంచివి. విత్తనాలను విత్తన సంబంధిత తెగుళ్ల నుండి రక్షించడానికి విత్తనం నాటడానికి ముందు తైరం లేదా కార్బెండిజం వంటి శిలీంద్ర నాశకాలతో శుద్ధి చేయాలి. ఇక నేలను 2 నుంచి 3 సార్లు బాగా దున్ని మెత్తగా చూసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేసి నేలలో కలియబెట్టాలి. మొక్కలు నాటడానికి ముందు నేలను చదును చేసుకోవడం వల్ల నీటి పారుదల మెరుగుపడుతుంది. విత్తనాలు వేసే పద్ధతి మరియు దూరం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా వర్షాకాలంలో రబీలో అంటే అక్టోబర్ నుంచి నవంబర్ మరియు వేసవిలో జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యన విత్తుకోవాలి. పొద్దుతిరుగుడును వరుస పద్ధతిలో విత్తుకోవడం ఉత్తమం. ఇది కలుపు తీయడానికి కోయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. నీటి యాజమాన్యం కూడా చూసుకోవాలి. పొద్దుతిరుగుడుకు తక్కువ నీరు అవసరం. ముఖ్యంగా విత్తనం నాటిన తర్వాత పూత దశలో మరియు గింజపాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పనిసరి. నీటి లభ్యతను బట్టి 3 నుంచి 4 సార్లు నీటి తడులు ఇస్తే సరిపోతుంది. ఎక్కువ నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఎరువుల యాజమాన్యం కూడా బాగా పరీక్షించాలి. నేల పరీక్ష ఆధారంగా ఎరువులను వాడాలి. సాధారణంగా ఎకరాకు 40 నుంచి 60 కిలోల నత్రజని, 20 నుంచి 30 కిలోల భాస్వరం మరియు 20 నుంచి 30 కిలోల పొటాషియం అవసరమవుతుంది. నత్రజని 2 దఫాలుగా సగం విత్తేటప్పుడు మిగిలిన సగం పూత దశకు ముందు కూడా వేసుకోవాలి. పొద్దుతిరుగుడు పంటలో కలుపు మెక్కలు దిగుబడిని తగ్గిస్తాయి. విత్తిన పద్ధతిలో 2 నుంచి 25 రోజులకు మరియు 40 నుంచి 45 రోజులకు 2 సార్లు కలుపు తీయడం అవసరం. అవసరమైతే కలుపు నివారణ మందులను కూడా ఉపయోగించవచ్చు. చీడ పీడల నియంత్రణ కూడా చాలా అవసరం. పొద్దుతిరుగుడును సాధారణంగా పెనుబంక, శనగ పచ్చ పురుగు వంటి చీడపీడలు ఆశిస్తాయి. వాటికి దూరంగా ఉంచే విధంగా పెంచాలి. బూజు తెగలు, ఆకుమచ్చ తెగలు వంటి వ్యాధులు కూడా వ్యాప్తిస్తాయి. వాటికి కూడా దూరంగా ఉండే విధంగా ప్రయత్నించాలి. వీటి నివారణకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అవసరాన్ని బట్టి సేంద్రియ లేదా రసాయన పురుగు మందులను, శిలీంద్ర నాశకాలను వాడాలి. ఇక పొద్దుతిరుగుడు విత్తిన 90 నుంచి 110 రోజులకు కోతకు వస్తుంది. తల పసుపు రంగులోకి మారి ఆ తర్వాత ఆకులు ఎండినప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నట్లు అర్థం. తలలను కోసి బాగా ఆరబెట్టి విత్తనాలు వేరు చేయాలి. మంచి యాజమాన్య పద్ధతిలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఆశించవచ్చు. పొద్దుతిరుగుడు సాగు అనేది సరైన ప్రణాళిక, శ్రద్ధ అవసరమయ్యే ప్రక్రియ. ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు మంచి దిగుబడిని సాధించగలరు. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియో డీటెయిల్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.